నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. బడ్జెట్‌లో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ తగ్గించారు. కస్టమ్స్ డ్యూటీ 10% నుంచి 6% చేయడం జరిగింది. అనౌన్స్‌మెంట్‌తోని గోల్డ్‌లో దాదాపుగా తులంకి ₹3,000 తగ్గింది. సిల్వర్‌కి 3,500 to 4,000 పర్ కేజీ తగ్గడం జరిగింది. అనౌన్స్‌మెంట్ ఇమ్మీడియేట్‌గా ఈ రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ కూడా డౌన్ సైడ్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒక టెక్నికల్ ప్యాటర్న్ ఫార్మేషన్ ఇస్తూ హ్యూజ్ సెల్లింగ్ రావడం వలన మనకు గోల్డ్, సిల్వర్లో ఇంకా ధరలు తగ్గాయి. సో కరెంట్ సిట్యుయేషన్లో గోల్డ్, సిల్వర్ చార్ట్స్ ఎలా ఉన్నాయి, లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈటీఎఫ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో చూస్తాం. మనకు పండుగలు వస్తాయి. నెక్స్ట్ మనకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ మంచి టైంలో మంచి ప్రైస్ రావడం మనకు ఒక సదవకాశంగానే చూడాలి. మనం అక్యుములేషన్కి రైట్ ప్రైస్ మన బడ్జెట్ కూడా దాదాపుగా 10-15% తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ జోన్స్లో ఫర్దర్గా అక్యుములేట్ చేసుకోవడమే మన ఆలోచించదగ్గ విషయంగా కరెంట్గా కనపడతా ఉంది. సో కరెంట్ సిట్యుయేషన్స్లో చార్ట్ పరంగా మనకు గోల్డ్, సిల్వర్ ఎలా ఉంది, ఆ చార్ట్స్లో సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కరెంట్గా చెక్ చేస్తాం. బులియన్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ గ్రామ్కి ₹7,023 ట్రేడ్ అవుతుంది. ఫర్ 1 తులా ఇట్ ఈస్ 70,230. అలాగే సిల్వర్ బులియన్ మార్కెట్లో ₹83,680 పర్ కేజీ ట్రేడ్ అవుతుంది కరెంట్ సిట్యుయేషన్స్లో. అదే మనం ఎంసీఎక్స్ రేట్కి వచ్చేస్తే సిల్వర్ ఫ్యూచర్స్ ప్రైస్ 81,200 ట్రేడ్ అవుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ₹2,500 ఎంసీఎక్స్లో డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. బులియన్ మార్కెట్లో ₹2,500 హయ్యర్గా ట్రేడ్ అవుతుంది. అంటే బులియన్ మార్కెట్లో సిల్వర్ డిమాండ్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నట్టుగానే కరెంట్ సిట్యుయేషన్లో కనపడతా ఉంది. సో బులియన్ మార్కెట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనకు బయింగ్కి మంచి డిమాండ్ ఉంది కాబట్టి మనం అక్కడ బయింగ్ చేసుకోవచ్చా, టెక్నికల్గా సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, మనం చార్ట్ పరంగా సిల్వర్లో చెక్ చేస్తాం. ఈ నెక్స్ట్ బాటమ్ 79,300లో మనకు ఒక సపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా 81,300 to 79,300, అంటే ఇంకొక ₹2,000 మనకు సిల్వర్ ప్రైస్లో కొంచెం డౌన్ వచ్చే అవకాశం ఉంది. మేజర్గా సపోర్ట్ అక్కడ ఉంది. బట్ వన్ ఇష్యూ మనం గుర్తు చేయాల్సింది ఏంటంటే ఈ ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ 1, 2, 3 ట్రిపుల్ టాప్ ఫార్మేషన్తో మనకి ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఆల్మోస్ట్ 95,900, 96,000 నుంచి ఇప్పుడు 81,400 లెవెల్స్, అంటే ఆల్మోస్ట్ 14,000 వరకు మనకు డిస్కౌంట్ తగ్గడం చూస్తున్నాం. దీనివల్ల మనకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 96,000 to 82,000, దట్ ఈస్ ఆల్మోస్ట్ 15% పైన కరెక్షన్ మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక సదవకాశంగానే చూడాలి. ఇట్స్ అ హ్యూజ్ రియాక్షన్ విదిన్ అ స్పాన్ ఆఫ్ జస్ట్ ఫ్యూ డేస్. సో ఈ హ్యూజ్ కరెక్షన్ అనేది డెఫినెట్గా ఒక ఆపర్చునిటీగానే మనం చూడాల్సి వస్తుంది. ప్రీవియస్గా కూడా మనకు హ్యూజ్ మూవ్మెంట్ అప్ సైడ్ ఇచ్చింది. దాదాపుగా ₹16,000 పెరగడం చూసాం విదిన్ నో టైం. అగైన్ ఇమ్మీడియట్గా మనకు ₹15,000 వరకు కరెక్షన్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అగైన్ మనకు ఒక సపోర్ట్ లెవెల్స్ అనేది 79,300. సో 81,300 నుంచి 79,300, ఈ ₹2,000లో మంచి ఆపర్చునిటీ బయింగ్కి వస్తున్నట్టుగా కనపడతా ఉంది. అదేవిధంగా ₹2,000 దీన్ని మైనస్ చేస్తే 83,600 టు మైనస్ ₹2,000, 81,500, 81,000 జోన్స్లో మనకు బులియన్ మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది. సో 81,000 జోన్ ఆర్ మేబీ ఇంకొంచెం కన్జర్వేటివ్గా మనం తీసుకోగలిగితే 80,000 జోన్, ఈ 80,000 నుంచి 83,500 జోన్ ఈజ్ అ వెరీ గుడ్ జోన్ ఫర్ అక్యుములేషన్గా కరెంట్గా చార్ట్స్ పరంగా మనకు తెలుస్తుంది. కాబట్టి మన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం లాంగ్ టర్మ్ వ్యూతోని అక్యుములేషన్ మోడ్లో మనం తీసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 15% రియాక్షన్ విత్ నో టైం చూసాం. కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీగానే మనం చూడాలి. ప్రీవియస్గా కూడా మనకు 80,000 జోన్లో మంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది సిల్వర్. సో అదేవిధంగా అగైన్ 80,000, 80,100 లెవెల్స్లో బులియన్ మార్కెట్ లెవెల్లో మనకు బయింగ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం సిల్వర్ ఈటీఎఫ్ విషయంకి చూస్తే ఇక్కడ దాదాపుగా మనకు ఫస్ట్ టాప్, సెకండ్ టాప్
అండ్ థర్డ్ టాప్ అండ్ దీన్ని బ్రేక్ చేసేసి రీటెస్ట్ చేసి 80 నుంచి దాదాపుగా 96 వెళ్ళడం చూసాం. అగైన్ 80 లెవెల్స్కి రావడం చూస్తున్నాం. కరెంట్గా 83 ఉంది. సో ఇది సిల్వర్ ఈటీఎఫ్ ప్రైస్ 83 to 80 ఈజ్ అ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్, బికాస్ ప్రీవియస్గా 80 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా రియాక్ట్ అవ్వడం మనం సిల్వర్లో చూసాం. సో అగైన్ 80 జోన్స్లో మనకు మంచి సపోర్ట్ వచ్చే విధంగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి 80-83 జోన్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీకి అక్యుములేషన్కి చేసుకునే రేంజ్లో మనకు సిల్వర్ కనపడతా ఉంది. కాబట్టి ఈ సిల్వర్ ఈటీఎఫ్ మనకు 80-83లో గుడ్ అక్యుములేషన్ జోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఆలోచన చేసే విధంగా కనపడతా ఉంది. నెక్స్ట్ గోల్డ్ విషయంకి వస్తే 70,200, ఇది 7,020 ఈజ్ 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ ఇది. సో 70,200 ఈజ్ 10 grams గోల్డ్, దట్ ఈస్ 1 తులా గోల్డ్ ప్రైస్గా మనం చూడాలి. సో ఇది కూడా మనకు ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైస్ తీసుకుంటే ఆ ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైస్ కన్నా హయ్యర్గా ఉంది. ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైస్ 67,800 కరెంట్ సిచ్యువేషన్లో కనపడతా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ మాత్రం 70,220 అంటే ఆల్మోస్ట్ 2,500 రూపీస్ పైన మనకు పాజిటివ్గా బులియన్ మార్కెట్లో ప్రీమియంలో కనపడుతుంది. అంటే ఎంసీఎక్స్ కన్నా బులియన్ మార్కెట్లో పర్తుల 2,500 రూపీస్ హయ్యర్లో కనపడుతుంది. కాబట్టి ఫిజికల్ మార్కెట్లో డిమాండ్ ఇంకా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. సో ఇది అక్యుములేషన్ జోనా, అక్యుములేషన్ చేసుకోవచ్చా, సపోర్ట్స్ ఎక్కడున్నాయి టెక్నికల్గా మనం చార్ట్స్ పరంగా చూసుకుంటే మనకు ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్ ఫార్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి హ్యూజ్ రియాక్షన్ మనం చూస్తున్నాం. ఇక్కడ 67,700 ఎంసీఎక్స్ మార్కెట్లో మనకు సిల్వర్ ప్రైజెస్ ఎలా రియాక్ట్ అయ్యాయో గోల్డ్ కూడా అలాగే స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. సో ఇందులో కూడా మనకి ఇంకొంచెం బాటమ్ లెవెల్స్ మనం ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ కూడా చూద్దాం. ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్, దిస్ ఇస్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ 67,800 is MCX. సో ఇంటర్నేషనల్ గోల్డ్ చార్ట్ దట్ ఈస్ ఇన్ డాలర్స్ పర్ ఔన్స్. ఈ చార్ట్ తీస్తే కూడా మనకి ఇక్కడ ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ రియాక్షన్ అవుతూ మనకి ఇంకొంచెం ఒక $30-40 కూడా రియాక్షన్ డౌన్ సైడ్ అయ్యే అవకాశం మాత్రం కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. సో మనకు గోల్డ్ కూడా వెరీ సూన్ ఒక బాటమ్ సపోర్ట్ లెవెల్ నియర్ బై వచ్చే సిచ్యువేషన్లో కనబడుతుంది. కాబట్టి గోల్డ్ కూడా ఒక అక్యుములేషన్ జోన్కి చేంజ్ అవ్వడం చూస్తున్నాం. అదేవిధంగా గోల్డ్ ఈటీఎఫ్ మాత్రం ఈరోజు ఈ పర్టికులర్ డే నాడు ఈటీఎఫ్లో ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ చూస్తున్నాం. ఈరోజు బాటమ్ 62, కరెంట్గా 64 ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక సపోర్ట్ ఫార్మేషన్ కూడా మనకు చూస్తున్నాం. కాబట్టి ఈ 61-62 జోన్ ఇన్ ద గోల్డ్ ఈటీఎఫ్ చార్ట్ ఈ సీమ్స్ టు బి అ గుడ్ సపోర్ట్ లెవెల్ ఫర్ ద ఈటీఎఫ్స్. సో ఫిజికల్ మార్కెట్ గోల్డ్ స్ట్రాంగ్, ఎంసీఎక్స్ ఈజ్ వీకర్ దాన్ ఫిజికల్ మార్కెట్, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంకొంత డౌన్ఫాల్ వచ్చినా కానీ ఒక సపోర్ట్ లెవెల్ ఫామ్ అయ్యే అవకాశం ఇంటర్నేషనల్ ప్రైస్లో ఉంది. అండ్ ఈటీఎఫ్లో కూడా ఒక బాటమ్ ఫార్మేషన్, అక్యుములేషన్ ఫార్మేషన్ వస్తుంది. కాబట్టి అక్కడ మనం అక్యుములేషన్ చేసుకునే విధంగా కరెంట్గా గోల్డ్ కనబడుతూ ఉంది. ప్రీవియస్ హైస్ మన గోల్డ్ ఈటీఎఫ్ చూస్తుంటే 58 ఒకటి, అండ్ ఇక్కడ మేజర్గా రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ గ్యాప్ ఫార్మేషన్ ఇస్తూ 60 జోన్స్లో కూడా సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్ వెళ్ళడం చూసాం. సో 60 నుంచి 64 జోన్ ఈజ్ అ గుడ్ జోన్ ఫర్ అక్యుములేషన్ ఫర్ గోల్డ్ ఈటీఎఫ్గా కరెంట్ సిచ్యువేషన్లో చార్ట్ పరంగా కనపడతా ఉంది. కాబట్టి మనకు పెళ్ళిళ్ళ సీజన్ అండ్ ఈవెన్ ఫెస్టివల్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్, గోల్డ్ సిల్వర్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. కాబట్టి ఈ జోన్స్లో మీరు అనలైజ్ చేసి తగిన సలహాలు తీసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో డిస్కస్ చేసి తగిన అనాలిసిస్ చేసి తగిన డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. నేను సెబీ అనలిస్ట్ని కాదు. సో నేను చేసిన చార్ట్ స్టడీస్తోని మీకు ఇవి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ పర్పస్లో. హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.